బెస్ట్ సేమియా పాయసం చేయాలి అనుకుంటున్నారా? అయితే ఈ టిప్స్‌ని ఫాలో అయిపోండి. ఈ ప్రాసెస్ ప్రకారం సేమియా పాయసం చేయండి. నెక్స్ట్ డే మనం ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తిన్నా కూడా సేమ్ టేస్ట్ ఉంటుంది. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్‌లో గీ వేసి ఒక 2, 3 స్పూన్లు గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని అదే ప్యాన్‌లో ఇంకొక స్పూన్ గీ యాడ్ చేసి ఇక్కడ నేను 3/4 కప్పు సేమియా తీసుకుంటున్నాను. ఇదంతా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్‌లో అర లీటర్ పాలు, పావు లీటర్ వాటర్ వేసి బాయిల్ చేసుకుంటున్నాను. జస్ట్ ఒక పొంగు రాగానే ఇందులోకి మనం వేయించుకున్న సేమియా వేసి బాయిల్ చేసుకోవాలి. ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో నేను 3/4 కప్పు సేమియాకి 1/2 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. మీరైతే మీ స్వీట్‌కి తగ్గట్టు తీసుకోండి. అలాగే ఒక స్పూన్ ఇలాచీ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, ఒక స్పూన్ గీ వేసి ఇలా 2 పొంగులు వచ్చే వరకు మనము బాయిల్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు మనం పెట్టుకున్నామంటే మనకి బెస్ట్ సేమియా పాయసం రెడీ అయిపోతుంది.